వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా నాబార్డ్ గురించి గత 2-3 రోజులుగా నేను మీకు వీడియోస్ అనేది అందిస్తూ వస్తున్నాను. ఈ యొక్క లెసన్లో కూడా నాబార్డ్ సంబంధించి మరికొన్ని ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. సో ఇనిషియేటివ్స్, యాక్టివిటీస్ ఆఫ్ నాబార్డ్కి సంబంధించి ఏంటనేది మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. Since its inception, NABARD has been vigorously promoting rural economy through various activities and initiatives. రూరల్ ఎకానమీ అంటే మనకు గ్రామీణ పరంగా ఆదాయాన్ని పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ని చాలా వైడన్గా అండ్ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా నాబార్డ్ అనేది విపరీతంగా ప్రచారం చేస్తుంది. అండ్ వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, యాడ్స్ కానీ ఇలా చాలా రకాలుగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు అనమాట. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. రూపే కేసీసీ, మనకు ద కిసాన్ క్రెడిట్ కార్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అన్ ఇన్నోవేటివ్ క్రెడిట్ డెలివరీ మెకానిజం to meet the production credit requirements of the farmers in a timely and hassle-free manner. అంటే రైతులకు కొన్ని కార్డ్స్ ఇచ్చారు. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి. సో అది చాలా కొత్త ఆలోచన. అంటే వాళ్ళకు ఇబ్బంది ఉండకుండా, వాళ్ళకు క్రెడిట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇబ్బందులు ఉంటాయో, అగైన్ వాళ్ళ బ్యాంక్ వచ్చి మళ్ళీ వాళ్ళు యూస్ చేసుకోకుండా వాళ్ళకే ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ అన్నది ఇవ్వడం జరిగిందనమాట. అంటే అది సమయ ప్రకారం యూజ్ అవుతుంది అండ్ వాళ్ళు కష్టపడకుండా కూడా యూజ్ అవుతుంది. యాజ్ పర్ ద రివైజ్డ్ గైడ్లైన్స్ ఫర్ కేసీసీ, ద కేసీసీ షుడ్ బి ఏ స్మార్ట్ కార్డ్ కమ్ డెబిట్ కార్డ్ విచ్ కుడ్ బి యూజ్డ్ ఇన్ ద ఏటీఎంస్ హ్యాండ్ హెల్డ్ స్వైప్ మిషన్స్. ఎక్కడైతే మనకు ఏటీఎం కార్డ్ వాడతామో అక్కడంతా మనం కూడా ఈ కార్డ్ని యూజ్ చేయొచ్చు. ఈ సేమ్ ఏటీఎం కార్డ్ లాగే ఉంటుందన్నమాట ఇది. అండ్ వాళ్ళు ఫార్మర్స్కి సంబంధించి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకుని రావడం జరిగింది. రూపే కేసీసీ. నెక్స్ట్ ది వాటర్ షెడ్ డెవలప్మెంట్, ఇండిపెండెంట్ హైడ్రలాజికల్ యూనిట్ వాటర్ షెడ్ అనమాట. సో ఇది ఇట్ ఈస్ ఎ డ్రైనేజ్ బేసిన్ ఫర్ ఎ పర్టికులర్లీ స్ట్రీమ్ ఆర్ రివర్. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్ రెఫర్స్ టు ద ఎంటైర్ అప్ స్ట్రీమ్ అరౌండ్ ఏ డిఫైన్డ్ డ్రైనేజ్ ఛానల్ విచ్ ఫీడ్స్ వాటర్ టు ద ల్యాండ్స్ బిలో. అంటే మనకు ఈ వాటర్ షెడ్ అనేది ఒక ఇండిపెండెంట్ హైడ్రలాజికల్ యూనిట్ అనమాట. వాటర్ షెడ్ మే వ్యారీ ఫ్రమ్ ఫ్యూ హెక్టర్స్ టు సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ హెక్టర్స్. సో ఈ యొక్క వాటర్ షెడ్ కూడా ఈ ఇనిషియేటివ్ ఎవరిది అంటే నాబార్డ్దే అనమాట. ఎనీ చేంజ్ ఇన్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ డైరెక్ట్లీ అఫెక్ట్స్ ద పీపుల్ లివింగ్ దేరిన్. మనకు ఏదైనా సరే ఒక ఎన్విరాన్మెంట్లో సడన్గా ఏదైనా సరే మార్పు ఏదైనా వస్తే ఖచ్చితంగా అది ప్రజలకు అఫెక్ట్ చేస్తుందన్నమాట. సో వాతావరణం అంటే ఇక్కడ ఫైనాన్షియల్ వాతావరణం. అండ్ ఏ డిగ్రేడెడ్ ఎన్విరాన్మెంట్ రిజల్ట్స్ ఇన్ డిగ్రేడెడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ద పూర్ పీపుల్. అంటే మనము ఒక మంచి అంటే ఈ డిగ్రేడెడ్ ఎన్విరాన్మెంట్ ఏవైతే ఉంటాయో అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. దస్ ఏ ప్రోగ్రామ్ టు రెడ్యూస్ ప్రావర్టీ అండ్ ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫర్ ద పీపుల్ మస్ట్ బి ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ ద ఎన్విరాన్మెంట్ దే లివ్ ఇన్. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారో అక్కడ ప్రాంతీయమైన మనకు ఈ వాతావరణం అనేది చాలా ముఖ్యం అన్నమాట. నెక్స్ట్ది ఈ వాటర్ షెడ్ సంబంధించింది ప్రొవైడ్స్ ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ యూనిట్ ఫర్ ద ప్లానింగ్ ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఇస్ కన్సర్వేషన్ కానీ, రీజనరేషన్ కానీ, జుడిషియస్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మన వాటర్ షెడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇట్ ఎయిమ్స్ టు బ్రింగ్ అబౌట్ అన్ ఆప్టిమమ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ యూస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ సో దట్ దే రిమైన్ సస్టైనబుల్ ఓవర్ టైమ్. సస్టైనబిలిటీ అంటే ఏంటి? మనకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే మనం యూస్ చేసుకొని రిమైన్ది మనం ప్రజలకు పంచిపెట్టడం అన్నమాట. సో అంటే ఎంతైతే మనకు అవసరం ఉంటుందో రిమైన్ మనం వదిలేసేయాలి, మిగిలిన ప్రజలకు వదిలేసేయాలి. అంటే మనము జీవించాలి, రాబోయే తరాల వాళ్ళు కూడా జీవించాలి. అదే సస్టైనబిలిటీకి మీనింగ్. ఓకే, నెక్స్ట్ వాటర్ షెడ్ డెవలప్మెంట్కి సంబంధించి మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఫండ్ కానీ అండ్ ప్రైమ్ మినిస్టర్ ప్యాకేజ్ కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, కేరళలో ప్యాకేజీని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వాటర్ షెడ్ డెవలప్మెంట్ కూడా అన్ని రాష్ట్రాల్లో క్రమక్రమంగా విస్తరించడం జరిగింది. ఇండో జర్మన్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ IGWDP మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్ ఇవి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి మనకు నాబార్డ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్. మరికొన్ని పాయింట్స్తో నేను మీతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, జై హింద్.